ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. విజయవాడ వరలక్ష్మి నగర్లో మంత్రి నాదండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామని చెప్పారు. వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచామన్నారు. రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందని తెలిపారు. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తామన్నారు. ఇవాళ విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 30 నుంచి రెండో విడత 4 జిల్లాల్లో పంపిణీ చేరున్నారు. చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేస్తారు. 3వ విడతలో వచ్చే నెల 6 నుంచి 5 జిల్లాలు అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మంజం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లిలో రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేరున్నారు. ఇక 4వ విడతలో వచ్చే నెల 15 నుంచి 8 జిల్లాల్లో అందజేస్తారు. అందులో బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆ వివరాలు నమోదు చేసుకున్నారో, ఇంక్లూడింగ్ ఎవరైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు, అడ్రస్ మార్పు చేసుకున్న వాళ్ళు, కార్డు స్ప్లిట్టింగ్ అంటే కుటుంబంలో పెళ్ళైన తర్వాత కొత్త కార్డు కోరుకుంటారో దంపతులు, అవన్నీ కూడా పొందుపరిచాం. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు నుంచే మేము వాళ్ళకు కూడా రేషన్ అందిస్తున్నాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. కార్డు వచ్చినా రాపోయినా ఈ 15 రోజుల్లో మీరు తప్పకుండా మీరు సెప్టెంబర్ 1వ తారీఖున మళ్ళీ మీరు గతంలో ఏ విధంగా సాధారణంగా మీరు రేషన్ తీసుకునే వాళ్ళు అదే విధంగా మీరు పోయి సరుకులు తెచ్చుకోవచ్చు. రేషన్తో పాటు మేము షుగర్ కూడా ఇస్తున్నాం. పంచదారతో పాటు అవసరాన్ని బట్టి నిత్యావసర సరుకులు, పామాయిల్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాబోయే రోజుల్లో గోధుమ కూడా సరఫరా చేసేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాం.